20వ శతాబ్ది ఆంధ్ర మహాపురుషులలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరు. 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య తపస్సారమంతా మూర్తీభవించిన మహాకవి వారు. జాతీయోద్యమ కాలంలో 3 తరాల పాఠకులను ఆలోచింపజేసి తమ రచన ద్వారా భారతీయత సంస్కార ధర్మ బీజాలను నాటే ప్రయత్నం చేశారు. స్వధర్మ రక్షాపరాయణమైన నవ్య సంప్రదాయానికి నాంది పలికారు. వేదాంత శాస్త్రం, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, భాష, సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం, తర్క మీమాంసలు, ఛందస్సు మొదలైన ఎన్నో రంగాలలో విశేషమైన కృషి చేసి తమ జ్ఞానాన్ని పాఠకులకు పంచిపెడుతూ నిర్విరామంగా రచనలు చేశారు. 20వ శతాబ్దంలో ఆనందవర్ధనుని ధ్వని ప్రస్థానాన్ని సాహిత్య విమర్శలో విస్తృతంగా అనువర్తించిన మేధావి రచయితలలో వారు మొదటివారు. తెలుగు జాతి జాతీయత, తెలుగువారి చరిత్ర, తెలుగు జాతి సంస్కారం, తెలుగువారి అభ్యున్నతికి మార్గాన్వేషణ వారి కవిత్వానికి ప్రాణం పోశాయి. దానికి తోడు పద్య రచనలో, కావ్య కల్పనా శిల్పంలో వారొక కొత్త వరవడిని ప్రవేశపెట్టారు. సరికొత్త కవితా ద్రవ్యాలను, సరికొత్త పదబంధాలను, సరికొత్త కవితా భాషను, సరికొత్త వాక్య నిర్మాణాన్ని తమదైన రీతిలో తెలుగు కవితాలోకంలో ప్రవేశపెట్టారు. అందువల్ల అసంఖ్యాక శిష్య పాఠక అభిమాన సంపద వారికి అప్రయత్నంగానే అలవడింది. తెలుగు పాఠ ప్రవచనంలోనూ పద్య పఠనంలోనూ విశ్వనాథ వారిదొక వినూత్నమైన శైలి, ఒక ఆత్మీయమైన రాగధోరణి విలసిల్లే భవ్యమైన గాన ఫణితి అది. కిన్నెరస అని పాటను వారి నోటనే వినాలి. జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన రామాయణ కల్పవృక్షమును వారో, అచ్చము వారి ధోరణిలో వారి శిష్యులు జువ్వాడి గౌతమరావు గారో, బులుసు వెంకటేశ్వర్లు గారో పాడుతుంటే ఆలకించాలి. వినగానే వారిది అని మనము గుర్తుపట్టగలిగే విశిష్టమైన కంఠస్వరం వారిది. ఇప్పుడు మీరు వినబోతున్నది 1974లో ఉగాది కవి సమ్మేళనంలో వారు చదివిన తూటాలు పువ్వులు అన్న కవిత. విశ్వనాథ వారి సాహిత్యం అంతటిలోకి మనను అమితంగా ఆశ్చర్యపరిచే రాజకీయ కవిత ఇది. ఒకప్పుడు రాజకీయజ్ఞులెల్ల సారస్వతమ్ము కూడా తారె ఎరింగిన గొప్పవోవా, అందరెరిగిన రాజకీయమ్ములకట ఒక్క కవులే ఎరుంగరా ఉర్వి మీద అని వారన్నారు ఒక కవితలో. ఒక సామాజిక దర్శనంగా మార్క్సిజం యొక్క స్వరూప బోధను, సమాజంలో శాంతి సాధన యొక్క ఆవశ్యకతను అభివర్ణించే ఎంతో అరుదైన రచన ఇది. 1970లో రష్యన్ మహాకవి యెవ్గెనీ యెవ్లుషెంకో రచించిన ఫ్లవర్స్ అండ్ బుల్లెట్స్ అనే కవితతో దీనిని పోల్చి చూడటం పరిశోధకుల కర్తవ్యం. ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా కవులు సమాజాభ్యుదయం కోసం ఒక్కలాగే ఆలోచిస్తారనేందుకు నిదర్శనం ఇది. విశ్వనాథ వారి కంఠంలో అనర్ఘమైన వారి కవితా గానం వినండి. మొదలు తుదలేని ఆకాశమునకు మొదలు తుదయు కలిగిన ఎట్లుగా తోచుకుండు, దిక్కులని లేని గగన వీధికను తూర్పు పడమరయునున్న ఎట్లుగా పరిఢవిల్లు, ప్రాచీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగాగా. మరుత్పతి అంటే ఇంద్రుడు. ప్రాచీదిశా మరుత్పతి మహానగర సానాధ్యరేఖ నిరంతరముగాగా. సూర్యతనయుడు అంటే యముడు. దక్షిణాశా సూర్యతనయ నిర్మిత జీవ పాపశిక్షా వినిర్భరముగాగా. సత్వరజస్తమచ్ఛ విభాక్
త్రిశూల సందీప్త ఉగ్రము ఉత్తర దిక్కుగాగా. ఈ మూడు దిక్కులు ముగ్గురు దేవతల చేత ఆవరింపబడి ఉండగా నాలుగవ దిక్కు ఊరికే ఉందన్నమాట. అయినయ ఆకాశమునందున పశ్చిమ సంధ్యా అరుణ అసుక్ ఆస్పదముగా. అసుక్ అంటే నెత్తురు. ఆ నాలుగవ దిక్కున పూలమాలలు తూటాలు ప్రోగు చేసుకొని జనాళి రక్షించుటకునుగా నేను కూరుచుంటినటంచు ఒండు కూరుచుండే మేదినిన్ కన్నులును మిరుమిట్లు కొనగా. అతనిన్ లక్ష్యముగాగ పెట్టుకొని లోకాయాత రక్షా సమాగత ధీశీలన నీతిమాత్రజనుల్ కంఠార్పిత ఉద్యద్వచస్తుతి సంధానిత పుష్పసంతతులుగా. తూటాలచే మృత్యు సంగతి వాంఛింతురు లోకరక్షణ కళాగ్రైవేయ రక్తాంశుల్. ఇందులో మార్టిరిడం చెప్పబడ్డది. ఈ మార్టిరిడం లక్ష్యంగా కల జీవితం చెప్పబడ్డది. మార్టిరిడం అంటే ఏదో ఒక లోకరక్షణ కోసం పెట్టుకున్న లక్ష్యం కోసం చచ్చిపోవటం, అది వాంఛించటం. ఈ లక్ష్యానికి ఇద్దరు ఉదాహరణలు చెప్తున్నాను. తన ఎదయల్ల మెత్తన గుదానికినై పెనవెట్టి కోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చేరలన్ ప్రేమ చూరయిచ్చినమతి పూలదండలుగా. ఆ మనస్సే పూలదండలు. చీలిన నెత్తురు గుండెగాగనాయను. ఇతూడ బదగిలి గుండె నెత్తురయింది. లేదా చీలిన నెత్తురే పూలదండలని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి? గాంధీ గారికి. తన ఎదయల్ల మెత్తన గుదానికినై పెనవెట్టి కోయుచుండిన రిపురాజి ఎందున కడిందిగా చేరలన్ ప్రేమ చూరయిచ్చిన మతి పూలదండలుగా. చీలిన నెత్తురు గుండెగాగనాయను మరి గాంధీ ఒక్కడై ఈ దృశ్య లక్ష్యపధానుగామి. మరి ఇంకొకడు జాతి విభేదముల్ తొలస సంగత పెట్టిన ఎట్టికెన్నడీ అతడు ఫ్రాంకిలిన్ వలె మహాపురుషుండని మెంట అప్సరోవ్రాతము గుర్తుచుండగ లతాంత చెయ్యమ్మును. ఈయన వస్తాడు వేద్దామని అప్సర స్త్రీలు పూలదండలు నేస్తుంటే ఇక్కడ క్రక్సుక్లాను తూటా తగిలెన్ హృదబ్జము కడన్. తగిలితే ఏమైంది? తెగిలెన్ హృదయము ధాత్రికి. ఇంతకు కారణం ఏమిటంటే పులులుగా తోడేళ్లుగా మనుజులను రక సంతరించి మనుష్యుల ఎందు కామక్రోధాదులు ఊరికే వృద్ధి పొందేట్లు చేసి సొంపుగా ప్రేమోక్తుల నాడినన్. మీరందరూ శాంతంగా ఉండాలి, మనందరం ఒకటి అంటూ అంటే ఫైదా ఏమిటి? గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడు. ఇప్పుడు ఆ పులులకి పెద్ద పులులకి గాండ్రించి మీద పడాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవడానికి తినేసేయచ్చు. అది అర్థం. పులులుగా తోడేళ్లుగా మనుజుల నూరక సంతరించి సొంపుగా ప్రేమోక్తుల నాడిన గాండ్రింపులు వెలలించక ఎప్పుడో గొంతు విద్ధపరచడి. ఈ మనుష్యులలో వాళ్ళ యందు పులుల లక్షణం తోడేళ్ల లక్షణం పెంచకూడదు. వాళ్ళని సాధువులుగానే ఉంచాలి. ఉంచితే లోకం సుఖంగా సాగుతుంది. లక్ష్యముల చేత లోకం సుఖంగా సాగదు, లక్ష్యముల యొక్క ఆచరణ చేత సాగుతుంది. ఆ లక్ష్యములు యొక్క
పరలోకాలు ఉన్నాయి లేవు. ఉన్నాయి అనుకున్నటువంటి ఒకానొక లక్ష్యం ఉంటే మానవుల యొక్క ప్రవర్తన శాంతంగా ఉంటుంది. అది ప్రధానం. మానవుల ప్రవర్తన శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చిన చదువులు చెప్పకూడదు. వాళ్ళు శాంతంగా ప్రవర్తించే చదువు చెప్పాలి. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటంసు తెలిపి, పరం లేకపోయినా సరే ఉన్నదని చెప్పాలి. దాన్ని బట్టి మనుషుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు గనక. బహుజన్మల దుర్భరతను చెప్పిన, అనేక జన్మలు ఉన్నాయిరా అంటే బాబు ఉన్నాయేమో అనుకున్నాడు. లేదురా ఈ ఒక్క జన్మ అంటే నష్టమే. అప్పుడు ఉండేటువంటి స్వేచ్ఛగా ప్రవర్తించే ప్రవర్తన యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. సరి అయిన చదువు చెప్పుచు పరమున్నదటంసు తెలిపి బహుజన్మల దుర్భరతను చెప్పిన, చెబితే నీతి స్ఫురణయు ఆధ్యాత్మికము జోడుగా నడతుంది. శాంతి కాదని అది పౌరుషము కాను. ఒక శాంతంగా ఉండకూడదు, దానికి ఎందుకు పౌరుషం లేదు. పౌరుషం చచ్చిన జాతి అని మన నిందిస్తూ ఉంటారు. అది పౌరుషం కాదు గనక ఈ శాంతమైనటువంటి లక్షణం జాతికి పనికి రాదు అని చెబుతున్నారు. అది జరిగితే ఏం చెబుతోంది? పౌరుషము రెచ్చగొట్టుచు. జనులు పౌరుషము ప్రధానంగా ప్రవర్తిస్తే లోకమునందు అశాంతి వస్తోంది. స్వార్థపరతన్ రాజ్యములు సాగుచుండె ధరాతలాన. ఇలా జరుగుతున్నది. ఎట్లా ఉందంటే జరగడం కడగి తూటాలు పువ్వులు కలిపినట్లు విరుద్ధ లక్షణములు కలిగిన వాటి సమ్మేళనం. ఫలితం ఇట్లా ఉంటుంది. మీరిప్పుడు వినబోతున్నది 1971లో మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన కలగలుపు పరిస్థితులు అనే భావగర్భితమైన కవిత. 1971 అంటే అప్పుడు వారికి 76 ఏళ్ళు. ఆ సంవత్సరమే వారికి రామాయణ కల్పవృక్ష రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ పురస్కారం వరించాయి. తెలుగు జాతి ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులను, తెలుగు కవిత్వంలో చోటు చేసుకుంటున్న సరికొత్త పరిణామాలను గుర్తిస్తున్న అపురూపమైన కవిత ఇది. తెలుగువారిలో తెలుగు భాష పట్ల ఆదరణ సన్నగిల్లుతున్నదని, దివ్యవాణి దిష్టిబొమ్మగా మిగిలిందని, జాతిని సన్మార్గంలో నడిపించే సనాతన మార్గం ప్రజలకు దూరమవుతున్నదని దిగులుంది ఆధునిక కవిత్వంలో అందుకు కారణమైన లోపాలను వివరించే నిర్వచనప్రాయమైన కవిత ఇది. కాలం తెచ్చిన పరిణామాల వైపరీత్యాలను పరిష్కరింపబూనిన అద్భుతావహమైన కవిత్వం. కవిత్వం వాచ్య ప్రధానంగా మారింది. లోతైన భావన కంటే రూపానికి ప్రాధాన్యం వచ్చింది. అల్పోహలు, గాలిమాటలు, పైపై చమత్కారాలు, పసలేని అంత్యప్రాసలు ఇవే కవిత్వంగా భావింపబడుతున్నాయని ఆయనకు బాధ కలిగింది. కవులు అంత్యప్రాసల బానిసీండ్రు అయ్యారని నిరసించారు. ఈ పతనానికి తోడు పాఠకుల అభిరుచి కూడా దిగజారుతున్నదని, సమాజ వినాశనానికి దారితీసే ధోరణులకు చప్పట్లు, నిజమైన భావుకత్వానికి నిరాదరణ అన్న దృగ్విషయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. సరస్వతి వేషంలో కనబడుతున్న గడ్డిబొమ్మలను మెచ్చుకుంటున్న పాఠకలోకాన్ని తీవ్రంగా విమర్శించారు. సుశీలమైన రచనా వ్యవస్థ స్థానంలో అశ్లీలం చోటు చేసుకోవడం తగదన్నారు. శాంతి సాధనకు మార్గదర్శకం కావలసిన కవిత్వం క్రమక్రమంగా హింసకు ప్రేరణగా మారుతున్నదని బాధపడ్డారు. ఈ కవితలోనూ కవితా పఠనంలోనూ ఉన్న వ్యంగ్య ధోరణి అంత తీవ్రంగా ఉన్నందుకు శ్రోతలు ఆశ్చర్యపడక తప్పదు. విశ్వనాథ వారి కవిత్వ ఆదర్శాలన్నీ ఒక్కచోట సమావిష్టములైన ఈ కవితను వినండి. వ్యాధిగ్రస్తులు, పిచ్చి ఎక్కిన జనులు వాగంగా ఆ మాటలు సాధుశ్రీయుతయవు సరస్వతియే. వాళ్ళు మాట్లాడుతుంటే చమత్కారాలు ఉండవా? చమత్కారమేదో ధోరణి ఉపనీతమై చనదో. అల్పోహల్ చమత్కారముల్ గాథాగాథ రసాకృతించనునే. ఈ కాయం బనాపాయమే. చదువులు కావని గాలిమాటల మహాసంగ్రామములు పడగా, చదువులు వేరై
కాలయాపన మిలత్ సంస్కారధీకులు పదింపది చప్పట్లు పురేలు త్యాగులును కైవారంబులై పొలిచే శారదగా కూర్చిన గడ్డి బొమ్మ ద్విజ సంరంభము స్తంభింపగన్ ఇల్లు దూరినంత ఇల్లాలు సిగ్గుచే రంకుటాలు పేర్చి రచ్చకెక్కి గాలిలోన పెక్కు కవితా సభల్ మ్రోగు దిష్టి బొమ్మ ఎయ్యి దివ్యబాణి వ్యాధి ఒకడు పట్టించుకోవలయు మరియు పిచ్చి ఎత్తించుకోవలే పెద్ద కవిత కవిగా బలి చలామణి ఎగుటకు భావుకులను ఊహశాలలు వెనుకకు ఒత్తిగిల్ల కనులను వెలుగు మోమున వికాసము సన్నని నవ్వు లోని మెచ్చును వెలయించు మెత్తనగు చొక్కులు దిక్కరి వరెవాడు బిగ్గన వినిపించు వవలునుగా ఒక బయటి తురుష్కధాటి అయి వినయము కలుగు తెలుగు నులివెచ్చనిదవు అనుభూతి దూరమై అంత్యప్రాసల బానిసీండ్రగుచు వహవా కొట్టులున్ తట్టులున్ చింత్యంబైదని మోటు బట్టబయలవు శృంగారపున్ మాటలున్ కాంతి అధ్వంబు బహిష్కరించి ఇదియే కైవల్యమెంచెంచు ఈ భ్రాంతి అంతం విపుడో త్రిలింగ ధరణీ భాషా మహాదేవికిన్ కన్నులు వీడి ఇంద్రియ నికాయము వాడిని చేరనట్టి పూలెన్నల కోసమంచును కన్నులు వీడి ఇంద్రియ నికాయము వాడిని చేరనట్టి కూలెన్నల కోసమంచును మహాత్ములు కొందరు బాంబులు మెషీన్ గన్నులతోడ తెత్తురు సుఖంబగు రాజ్యమటంచు మృత్యు సంపన్నులు దాడి ఎత్తిరటే బాసపైన్ పలు విచ్చు కత్తులను శృతియును రాగమున్ లయయు చొక్కగు భావము వేళతోడిదై మతికనుభూతి తెచ్చు సుకుమారము ఛందము శైలి లోతుగా నతికిన భావము హృదయమందున మేలిమి కూర్చు చింతనాగతములు కానిచో కవిత కాదు ఇది గానము కాదా అద్దీయును ఎన్నియో చెప్పగావలయు ఎన్నెని పట్టును తెలుగు పద్యములు కురన్ననలు ఇట్టె రాలిపడు కూర్పున రేఖలు కూరుస్తుంటే రేఖలు విడిలిపోతాయి చిన్నములు భిన్నముగాగా నేటి కవివీరులు రాలిన వాడు రేఖలన్ ఈ రేఖలు వాడిపోతే వాటినన్నింటినీ కురన్ననట్లు చూపెదరు కోవిదులు అట్టిరు మెచ్చుచుండగన్. ఇప్పుడు విశ్వనాథ వారి మరొక కవితను విందాం. ఇది 1969 సౌమ్య ఉగాది నాడు ఆకాశవాణి కవి సమ్మేళనంలో విశ్వనాథ వారు గానం చేసినది. ఉగాది నాటి కవితలలో వినిపించే వాతావరణాన్ని, పద పరికరాలను, కవితా ద్రవ్యాలను ఎంతో అందమైన శైలిలో కన్నులకు కడుతున్న అద్భుతావహమైన రచనను మీరిప్పుడు వింటారు. ప్రకృతి అంతటా నిండిన తెలుగుదనం ఈ ఆర్ద్ర గీతికను వింటున్న కొద్దీ, విన్న తర్వాత ఆలోచించిన కొద్దీ మరింతగా మనను ఆశ్చర్యపరుస్తుంది. అమ్మవారి దయవల్ల సౌమ్య ఉగాది తెలుగు గుండెలలో సుఖశాంతులను వెల్లివిరియింపజేయాలన్న వారి ఆకాంక్ష ఈనాడు మనకు ఆశీర్వచనం వంటిది. సౌమ్య ఉగాది. కృందేంట్లాడెడు పచ్చి మొగ్గ రుచి సంగోరించు పైకమ్ము చెల్మిన్. పైకం అంటే పికముల యొక్క సమూహం. తూగాడు రసాల సాల సుమపాళీ రంగపాళీ వియత్ సందిగ్ధ భ్రమణములం జిలుగు సీతాకోక చిల్కల్ దువాళిం దూకించు భుజాల ఎత్తునను చెల్లి సౌమ్య ఏకించనా. కృందేంట్లాడెడు పచ్చి మొగ్గ రుచి సంగోరించు పైకమ్ము చెల్మింతుగాడు రసాల సాల సుమపాళీ రంగపాళీ వియత్ సందిగ్ధ భ్రమణములన్
జిలుగు సీతాకోక చిల్కల్ దువాళిన్ దూకించు భుజాల ఎత్తునను చెల్లి సౌమ్య ఏతించెను వంచిన మోమునెత్తడు ఒకనొకడు అటువైపున చూడదొడంగు చూపు దట్టించిన హాస్యమున్ ఉరకటించుకపోవున అట్టివాడు నవ్వులో పొంచిన ఎట్టి చిట్టి సెలవుల్గను సుదుల చూపులాంచు వాలించిన సౌమ్యభావం అమలీకృతమున్ పునరించులీలగా ఆకు పొదరిల్లు ఓలిక అవుచు పోకముడి ఎడము కాని పెద్ద చిక్కుడుల తాంగి పోకముడి ఎడమటంటే గర్భవతి కావడం ఆకు పొదరిల్లు ఓలిక అవుచు పోకముడి ఎడము కాని పెద్ద చిక్కుడుల తాంగి ఈయనే తొలి నూగు ముడి గరుకెక్కెనిసట విరిసి చలి పూత ఇక మొదలు పెట్టునేమో ఈ చురుగాలి సవ్వడులు ఇదేని రహస్యము చెప్పబోవును వీచిన వీచికా నివహ వీధుల సాధుల పంచభూత హేళాచరణం కాలపు బంబుమెయిన్ సుమభావమును చూచిన ధూర్తు కూడా నడచున్ వినయోద్గత దేహరేఖగా అరసిన లోతుగా అరువదరువది బొత్తులు బొత్తులిడ్డవత్సరముల ఎందు సౌమ్య ఇది వచ్చెనుగో మన బుత్తిలో దుర్భరములు రాజకీయములు పాలన చేయను జాలదేమో కాని రసపధీన బాల కమనీయము బుగ్గ చెమర్చెడు సఖా మురికి మోమునన్ పసుపు పూసిన గుళ్ళో ఉన్నటువంటి అమ్మవారు రాతి విగ్రహం నవ్వదు పెట్టదు కానీ మురికి మోమునన్ పసుపు పూసిన కాటుక కన్నులందిడం వారక సన్నపాటలము వన్నె ఘటింప నవాధరంబునన్ చోరము నవ్వుచున్నటులతో చెడు బొట్టును బుగ్గ సుక్కతో సూర్యల దేవి విగ్రహము చూడుమా సౌమ్య ఉగాది పండెను ఒకదాని వెంబడి నొక్కటి వచ్చెడు వచ్చిన ఎట్టిదే వచ్చు మరలా పనియు పాటయు లేని పగిడిగా వచ్చెడు ఈ సంవత్సరాలు ఇవి పరాధీన వృత్తులేమో పరమకాలంబును పరమేశ భావంబు అవినాకృతములై తగులునేమో రెండు ఒకటేనేమో ఎన్ని ఘోరంబులు ఎన్ని దుఃఖంబులు విసువైన లేదేమో వివృతి కనుచు అల్ప సౌఖ్యంబులన్ కూర్చునట్లే కూర్చు పేరుతో బిట్టు ఆశను పెట్టునేమో ఈ సౌమ్యాని వట్టి ప్రతిబింబమునకు ఇంత వైభవంబు ఎట్లు పట్టించను బింబము ఇంత కనుక